హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఆర్ బడి. వీడియోని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది షో. ఓకే ఫ్రెండ్స్, కైన్మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ డౌన్లోడ్ అయింది కదా, అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సెంటర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాస్పెక్ట్ రేషియో అని అడుగుతుంది. 16:9, 9:16, 1:1. ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది అనేది యూట్యూబ్కి వాడతాం. ఇది 9:16 అనేది కూడా యూట్యూబ్కి వాడతాం. కాకపోతే ఈ మధ్య టిక్టాక్ ఉంది కదా, టిక్టాక్ ఎక్కువ వాడుతున్నారు. ఇక్కడ 1:1 అనేది మేబీ సమోసా 20 యాప్స్కి అయితే వాడుతున్నారు, అంత ఐడియా అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు యూట్యూబ్ కావాలి కాబట్టి 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది, ఓపెన్ అవుతుంది. తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా మీడియా అనే ఆప్షన్, ఫస్ట్ది దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి కొన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోన్లో ఉంటాయి కదా కొన్ని ఇమేజెస్, ఏవైనా కొన్ని ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే వాటర్ మార్క్ అనేది పడట్లేదు. మామూలుగా వేరే అప్లికేషన్ అయితే వాటర్ మార్క్ అనేది పడుతుంది. చూశారు కదా, ఇక్కడ వాటర్ మార్క్ అనేది లేదు. ఒకసారి ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇమేజ్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇమేజ్ అనేది కూడా స్క్రోల్ అవుతుంది, ఇలా స్క్రోల్ అవుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో ఒక స్క్వేర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ స్క్వేర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. మామూలుగా మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఇలా ఉంది కదా, మీకు ఏదో కావాల్సిన సెలెక్ట్ చేసుకోండి. నేను మామూలుగా బౌన్సీ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే రెండు పిక్చర్స్ మధ్య కొంచెం వీడియోలాగా యూజ్ అవుతుంది మనకి. ఇదిగోండి ఇలా స్క్రోల్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు ఎలా ఉంది, మామూలుగా పిక్చర్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోతే కొంచెం బాగోదు కాబట్టి ఇలా చేసామనుకోండి, కొంచెం వీడియో చూసే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయింది. లేదు భయ్యా మాకు కొంచెం పిక్చర్స్ అనేవి అంతే ఉండాలంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, సెట్టింగ్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ సెట్టింగ్స్ దీని మీద ట్యాప్ చేసేసి ఇక్కడ చూడండి కింద ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, థర్డ్ది, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫిట్ ఇన్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు సెలెక్టెడ్ ఆప్షన్ ఏముంది, కీప్ బన్స్ క్రాప్ అండ్ ప్యాన్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఫేస్ని రికాగ్నైజ్ చేసేసి దాని వైపు జూమ్ చేస్తుంది. అలా కాకుండా ఫిట్ ఇన్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సేమ్ పిక్చర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సేమ్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూసారా ఇమేజెస్ అనేవి కదలట్లేదు అసలు, సేమ్ అంతే ఉన్నాయి. ఎక్కడైతే ఇమేజెస్ అనేవి కదులుతున్నాయి, ఇలా అయినా సెర్చ్ చేసుకోవచ్చు, ఇలా అయినా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైనా సేమ్ అదే ప్రాసెస్, స్క్వేర్ మీద నొక్కొచ్చు, ఇక్కడ 3D ఐకాన్. ఓకే, ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఫొటోస్కి ఆడియో అనేది కావాలి. ఇక్కడ ఆడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆడియో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. మీ ఫోన్లో కొన్ని ఇమేజ్ సాంగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ సాంగ్స్ని నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సాంగ్స్ అనేవి వచ్చినాయి కదా, చూడండి నేను కొంచెం ఇదిగోండి ఫ్రెండ్స్, సాంగ్ అనేది వచ్చింది.
వాల్యూమ్ తగ్గించేసాను. సరే నేను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెంబర్ 2, ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. టెక్స్ట్ని అప్లోడ్ చేయడానికి ఇక్కడ లేయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, లేయర్స్ మీద దాని మీద ట్యాప్ చేసి టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంది కదా. ఇప్పుడు మన ఛానల్ నేమ్ ఇద్దాం, జిఎస్ఆర్ బడి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ లెటర్స్ అనేది అవపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ సర్కిల్ మీద వైట్ కలర్లో ఉంది. ఇక్కడ కావాలంటే మనం కలర్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, రెడ్ కలర్, బ్లాక్, ఇలా మీకు చాలా కలర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన ఇష్టమైన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు బ్లాక్ కలర్ని మామూలుగా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ స్మాల్ అని కనిపిస్తుంది కదా, జమీన్ నొక్కండి. చూడండి ఇక్కడ ఫాంట్స్ కూడా చాలా ఉన్నాయి. బోల్డ్ ఫాంట్ ఎంచుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కలర్ కనపడట్లేదు కదా, వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా, ఫాంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్ యానిమేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇన్ యానిమేషన్ దాని మీద నొక్కండి. ఫేడ్ అది తర్వాత ఇన్ యానిమేషన్ అంటే స్టార్టింగ్లో ఇన్ యానిమేషన్ ఫేడ్ అవుతుంది. ఓకే కనిపిస్తుంది కదా. తర్వాత అవుట్ యానిమేషన్, దీన్ని స్లైడ్ రైట్లో పెట్టేసేయండి. అంటే మీకు ఇష్టమైనది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూసారు కదా అలా వచ్చింది. ఇంకా నెంబర్ 3 ఫ్రెండ్స్, చాలామంది వీడియోలో మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, వాళ్ళ వీడియోస్కి పైన ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసింది. దానికైతే ఏం చేస్తారంటే సేమ్ అదే లేయర్స్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీడియా దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత మనకి యూట్యూబ్లో గ్రీన్ స్క్రీన్ అని సెర్చ్ చేస్తే మీకు వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ గ్రీన్ స్క్రీన్ అప్లికేషన్ అని వస్తుంది, వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా గ్రీన్ స్క్రీన్లో ఇవన్నీ వీడియోస్ అనమాట ఇలా వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ క్రోమా కీ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ ఇది డిజేబుల్లో ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఫుల్ 50-50 పెట్టేసేయండి. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఏం కనపడట్లేదు. గ్రీన్ స్క్రీన్ అనేది కొంచెం సినిమాల్లో వాడతారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా మనకు కావాల్సినట్టు జూమ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి, చూసారు కదా హ్యాండ్ వచ్చింది వీడియో మధ్యలో. సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం గ్రీన్ స్క్రీన్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి వాటర్ మార్క్ ఉండదు, టెక్స్ట్ అనేది బాగుంటుంది, లేయర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కావాలంటే వాయిస్ ఓవర్ ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ చేసుకోవచ్చు. చూశారు కదా అయిపోయింది, ఇంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఏం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చాలా సింపుల్ కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది వాడడం. మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి వాడండి. తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకు ఆప్షన్స్ అయితే ఏం లేవు. నాకు తెలిసి ఒక ఎడిటింగ్కి ఆప్షన్స్ అనేవి ఓకే అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా షేర్ ఆప్షన్, ఆ షేర్ ఆప్షన్ మీద నొక్కండి. నొక్కితే చూడండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద నొక్కండి. నేనైతే ఎక్స్పోర్ట్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి కాకపోతే ఫ్రెండ్స్. ఇక్కడ నా ఫోన్లో అయితే SD 540 ఉంది, ఇది 4G 2017 మోడల్ కాబట్టి ఇలానే వస్తుంది. మీకైతే HD 720pలో కూడా వస్తాయి, మీరు అది యూజ్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలి ఇలా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్కి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మరియు మీ డౌట్స్ని ఒక స్మైల్ యాడ్ చేసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా మన జిఎస్ఆర్ బడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.